ఉంది సార్ మూవీ? Blockbuster. All awards of 2026 goes to Mega Power Star. జాహ్నవి Mega Power Actor Ram Charan. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? నమస్తే మ్యామ్, ఎలా ఉంది? హౌ ఇస్ ద మూవీ? Amazing. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? I would give him an Oscar. We have seen your visuals in starting of the movie. You are pouring papers and air. So how was it? Amazing. మ్యామ్ మూవీ ఎలా ఉంది మ్యామ్? ఎలా ఉంది మూవీ? మనసుకి చాలా హాయిగా ఉంది బ్రో. ఒక విలేజ్ పీపుల్స్ని ఆకట్టుకునేటట్టు సినిమాని బాగా తీసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్టింగ్తో మనకి ఏడుపు తెప్పించేశాడు చరణబాబు. అసలు ఆలోచించలేదు అసలు ఇంత బాగా అంత కనెక్ట్ అవుతామనేసి అనుకోలేదు అసలు. ఒక 40 మినిట్స్ అయితే మనమే అందులో ఉన్నాము, మన కష్టాలు మన బాధలు ఇలా ఉంటాయా, మనకి ఇలాగా సాల్వ్ అయితే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అనేసి చాలా హ్యాపీ అనిపించింది. రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? పీక్స్ అసలు చెప్తున్నా కదా బ్రో, మనకి అలా అందులో తీసుకెళ్ళిపోయాడు బీజిఎంతో యాక్టింగ్తో చాలా బాగా అనిపించింది. జాహ్నవి యాక్టింగ్ ఎలా ఉంది? జాహ్నవి ఓకే, మా చరణ్ బాబు అయితే ఎక్సలెంట్ అసలు. మిగతా వాళ్ళు రాజ్ కుమార్, మన జగపతి బాబు యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా అసలు ఒక మనసుకు తగ్గ సినిమా అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్లీ ఒక 1000+ పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా కనెక్ట్ అవుతారు. విలేజ్ పీపుల్స్ అయితే ఇంకా మన బాధలు ఎలా ఉంటాయని చూపాడు కాబట్టి ఇంకా ఇంకా వెళ్తారు. విలేజ్ పీపుల్స్ తెలుసుకొని బాగా వెళ్తారు అనేసి. బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది, బాగా చూపించాడు. ఒక పల్లెటూరు అబ్బాయి ఎలా చూపించాడు అలా చూపించాడు. తన కష్టాలు చిన్నప్పుడు చూసి ఎలా చేశాడో బుచ్చిబాబు చూపించాడు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఏది బాగా చేశాడు చరణ్? పైల్వాన్. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది మూవీ. బ్లాక్ బస్టర్, ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో అందరూ ఇన్స్పైర్ అవుతారు, పక్కా చూడండి. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆసమ్, మైండ్ బ్లోయింగ్. జాహ్నవి కపూర్ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్కువ సీన్స్ లేవు బట్ చాలా బాగుంది. ఉన్న సీన్స్ అన్ని ఆసమ్. సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. సో రెహమాన్ అనుకున్నంత రేంజ్ లో ఇచ్చాడా మ్యూజిక్? యా, చాలా బాగుందండి. మ్యూజిక్ అయితే ఆసమ్. ఓకే, మిగతా క్యారెక్టర్స్ జగపతి బాబు, రాజ్ కుమార్ వీళ్ళ యాక్టింగ్? అందరు యాక్టింగ్ చాలా బాగుంది. నైస్. మీరు 10 లో ఎన్ని ఇస్తారు? 10 out of 10. ఓకే, సో ఫుల్ హ్యాపీ అన్నమాట. యా, ఫుల్ గా ఫ్యాన్స్ కదా. ఓకే, అరిచారా మరి థియేటర్ లో? చాలా. చిక్రీ పాట ఎలా ఉంది? చిక్రీ కన్నా మించిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి మూవీలో. ఎలా ఉందండి మూవీ? ఏం నచ్చింది మీకు మూవీలో? లైక్ అందులో ఉండే ఏం నచ్చింది మూవీలో? అందులో రామ్ చరణ్ గారి డెడికేషన్ నచ్చింది. లైక్ ఆయన కసి అండ్ ఆల్. యూత్ మొత్తం నేర్చుకోవాలంటే ఈ మూవీ నుంచి రామ్ చరణ్ యొక్క డెడికేషన్ నేర్చుకోవాలంటారు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి పైల్వాన్, ఇంకొకటేమో రన్నర్, ఇంకొకటేమో క్రికెటర్. ఈ మూడిట్లలో మీకు బాగా నచ్చింది ఏంటి? రన్నర్. అంటే సినిమాలో మనకు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ క్రికెటర్ గురించి, పైల్వాన్ గురించే చూపించారు, రన్నర్ గురించి చూపించలేదు. స్టోరీ మొత్తం రన్నర్ మీదే ఉంటుందా? లేదు, లైక్ లాస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే రన్నర్ గురించి ఉంది. బట్ యాక్చువల్లీ మూవీ మీనింగ్ అంతా అందులోనే హోల్డ్ అయి ఉంది. జాహ్నవి కపూర్ రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? ఓకే. జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, బట్ కొంచెం సింపుల్ గా తీసుంటే బాగుండని నా ఫీలింగ్. మీకు బాగా నచ్చిన పాట ఏంటి సినిమాలో? పాట చిక్రీ ఆబ్వియస్లీ. టోటల్ మూవీలో ఏదో ఒక సీన్ ఉంటది, అబ్బా ఈ సీన్ చాలా బాగా తీసారే అని, అలా మీకు అనిపించిన సీన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ సీన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, లైక్ తను విన్ అయ్యి స్పీచ్ ఇస్తాడు చూడండి, ఆ సీన్ నాకు చాలా నచ్చింది. టోటల్ మీరు ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? హౌ వాజ్ ద మూవీ మ్యామ్? వాస్ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. థ్యాంక్ యూ మ్యామ్. పాపా సినిమా ఎలా ఉందమ్మా? రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, క్రికెట్, రన్నరు, మన పహిల్వాన్ 3 ఉన్నాయి కదా, ఈ మూడిట్లలో ఏది బాగా చేశాడు రామ్ చరణ్? రన్నరా? ఓకే. రామ్ చరణ్ లో నీకు డాన్స్ ఇష్టమా, ఫైట్స్ ఇష్టమా? ఫైట్స్. రామ్ చరణ్ ఫ్యానా నువ్వు? కొంచెం. ఓకే. సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, రై రై రారా, చికిరి పాట, ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా. అండ్ మధ్యలో శృతి హాసన్ వస్తుంది, ఇంకా మన జాహ్నవి కపూర్ వస్తాయి. మొత్తం అన్ని పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఏంటి? రై రై రా సాంగ్.
ఫుల్ ఎంజాయ్ చేసావా? రామ్ చరణ్ కి ఈ మూవీ చూసినావు కదా, నువ్వు చెప్పాలనుకుంటే రామ్ చరణ్ కి ఏం చెప్తావు? బాగుందని చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉంది మూవీ? రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కదా, ఎవరో ఒకరు మాట చెప్పండి. బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. ఏంటి మెసేజ్ మూవీయా లేకపోతే లవ్ మూవీయా ఏంటి, ఎలాంటి టైప్ మూవీ ఇది? నేనేం చెప్పను, సినిమా చూస్తే తెలుస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? అమేజింగ్. రెహమాన్ మ్యూజిక్ తిరిపోయింది. మీరు బాగా ఎంజాయ్ చేశారా? సూపర్ గా. మీకు ఏ పాట బాగా నచ్చింది స్క్రీన్ మీద? చిక్రీ అంటే అరిచారా, డాన్స్ లాంటి ఏమన్నా? అరిచాను. అండ్ అక్కడ చాలా మంది కాపీ చేస్తున్నారు ఫ్యాన్స్ రీల్స్ తో. సూపర్ బ్యాడ్, కానీ ఎవరు సస్పెన్స్ మాత్రం రిలీజ్ చేయొద్దు లాస్ట్ ది. అంటే క్లైమాక్స్ బాగుందా? యా సూపర్, 30 minutes రాకింగ్. ఫ్యామిలీస్ తో చూడొచ్చా మూవీ? పక్కాగా. మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్? అవును, మెగా ఫ్యామిలీ ఫ్యాన్. రామ్ చరణ్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అతని డెడికేషన్ టువర్డ్స్ యాక్టింగ్, డాన్సింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు మొత్తం టోటల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అంటున్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఈ ముగ్గురులో ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు? ఆల్వేస్ మెగాస్టార్. మెగాస్టార్ తర్వాతనే ఎవరైనా? పవర్ స్టార్. పవర్ స్టార్ తర్వాతనే ఎవరైనా? సారీ బ్రో, ఒక్కలే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, like entire industry is waiting since years. రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఒకటి పైల్వాన్ గా, ఇంకొకటి మన అథ్లెట్ గా, ఇంకొకటి క్రికెటర్ గా. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు నచ్చింది బుచ్చి క్రియేట్ చేసిన 3 క్యారెక్టర్లు. మీకు ఇష్టమైన పాట ఏంటి? రామ్ చరణ్ లో మీకు నచ్చేది ఏంటి?